హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఇవన్నీ బట్టలు ముందట వేసుకొని ఉన్న ప్రమోషన్ అనుకుంటున్నారా? కాదండి, నేను ఇంకా అంత దూరం వెళ్ళలేదు. అసలు సబ్స్క్రైబర్సే పెరగట్లేదు. వీడియోస్ చూస్తుండ్రు కానీ అసలు ఎందుకో సబ్స్క్రైబే చేసుకోవట్లేదు. చేసుకుంటే ఏమవుతుందండి, చేసుకోవచ్చు కదా. ఇది ప్రమోషన్ కాదని చెప్పిన కదా, అందుకే అడ్రస్ మెన్షన్ చేయట్లేదండి. నేనే కొనుక్కున్నా. నేను షాపింగ్ అంటే షాపింగ్ కోసం వెళ్ళలే, అట్లా చూసి వద్దామని వెళ్ళిన, కానీ అనుకోకుండా కొనుక్కున్నా. నచ్చినాయి, అందుకోసమనే కొనుక్కున్నా. అయినా మనం షాపింగ్కి వెళ్తే కొనుక్కోకుండా ఎందుకోసం, ఏదో ఒకటి కొనుక్కొనే వస్తాం ఎట్లయినా. నువ్వు ఆడవాళ్ళం, అట్లా కొనుక్కోకుండా ఎట్లా వస్తాం? అసలు బట్టలు ఫీల్ అయిపోవా? అందుకే నేను కూడా వెళ్ళిన. బాగా రోజులు అవుతుంది షాపింగ్ చేయక అని వెళ్ళిన. బాగా రోజులు అంటే 2 months అవుతుంది షాపింగ్ వెళ్ళి, అందుకోసం వెళ్ళిన. ఇవి నచ్చినాయి అని చెప్పేసి కొనుక్కొచ్చుకున్నా. ఈ శారీ అయితే ఆల్మోస్ట్ చాలామంది దగ్గర ఉండొచ్చు. నాకు నచ్చింది, ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నా కానీ నాకు నచ్చిన కలర్ దొరకలేదని చెప్పేసి నేను వెయిట్ చేసిన ఎన్ని రోజులు. సో వెయిట్ చేసినందుకైతే నాకు మంచి కలర్ దొరికింది. బాగుంది, అసలు మంచిగా అనిపించింది నాకు చూడగానే. సో తీసేసుకున్న. కాస్ట్ కూడా తక్కువ అనిపించింది. ఎంత అంటే నేను ఇది 500 తీసుకున్నా. మీరు ఎవరైనా ఎంతకు తీసుకున్నారో నాకు అసలు ఒకసారి కామెంట్ చేయండి. నేను ఎక్కువకి తీసుకున్నానా తక్కువ కాస్ట్లో తీసుకున్నా అని తెలియాలి కదా. సో ఇంకోటి కూడా ఇదే మోడల్లో తీసుకున్నా, కానీ ఇది ఇంకొంచెం బార్డర్ లాగా లైస్ వచ్చింది అండ్ 2 కలర్స్ వచ్చింది. అంటే ఒకటే కలర్ కానీ షేడెడ్ లాగా వచ్చింది అన్నట్టు. ఈ 2 శారీస్లో నాకు ఏది బాగుందో చెప్పండి. ఇట్లా చూస్తున్నారు కదా, ఇది లైట్ కలర్ షేడ్ నుంచి శారీ అనేది ఇట్లా డార్క్ కలర్కి వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. నైట్ ఫంక్షన్కి అయితే అదిరిపోతుంది ఇంకా అసలు ఈ చీర అయితే. శారీసే కాకుండా డ్రెస్సెస్ కూడా తీసుకున్నా. మా చిన్న బాబుని స్కూల్లో జాయిన్ చేసిన అని చెప్పింది కదా. సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ తిని పెట్టడానికి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి డ్రెస్సెస్ కూడా తీసుకున్నా, డైలీ యూస్కి యూజ్ అవుతుందని. సో కాకపోతే ఇవి బాగున్నాయి డ్రెస్సులు. అసలు ఈ క్లాత్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో, భలే నచ్చింది నాకు ఈ డ్రెస్సు. సో ఇది కూడా 600లో తీసుకున్నా. 600కి డ్రెస్ ఇంత బాగా రావడం అనేసి అంటే నిజంగా గ్రేట్. కానీ ఉండడం కూడా క్వాలిటీ కూడా మంచిగా ఉంది. ప్యాంటు కూడా చూసిండ్రా, బాగుంది. కింద డిజైన్ కూడా వచ్చింది. 3 piece సెట్ వచ్చింది ఇది. ప్యాంటు టాపు చున్నీ కూడా వచ్చింది. ఇట్లా 2 కలర్స్ ఉంటే బాగుంటుంది డ్రెస్. అండ్ ఇది కూడా, ఇదైతే ప్యూర్ మంచి కాటన్ ఉంది డ్రెస్. కాటన్ డ్రెస్ మెటీరియల్ కొనుక్కోవాలంటే మినిమం 500 అవుతుంది. అందులో మనకు రెడీమేడ్గా అంత మంచి డ్రెస్ వస్తుంది. ఇది ఎంత అంటే ఇది 650కి తీసుకున్నా. సో కలర్ కాంబినేషన్ కూడా నాకు మంచిగా అనిపించింది. అండ్ ఇంకా దీనికి లోపల లైనింగ్ కూడా వచ్చింది. కొన్ని డ్రెస్సెస్కి అసలు రానే రాదు, దీనికి లైనింగ్ కూడా వచ్చింది. మంచిగా ఉంది క్లాత్ అయితే. సో ఒక్కటే ఉందట, అందుకే ఒకటే పీస్ తెచ్చుకున్నాను, లేకపోతే ఇంకో 2-3 తెచ్చుకున్నాను. దీని ప్యాంట్ కూడా ఇట్లా మంచిగా స్టైలిష్గా వచ్చినాయి. ప్యాంట్లు కూడా లూజు పట్యాల టైప్ కాకుండా, ఇంకా చున్నీకి కూడా కింద అంచులకి చిన్న బార్డర్ లాగా కుట్టి ఇచ్చేసిండు. చున్నీ కూడా బాగుంది. సో నేను ఎప్పటి నుంచో స్కర్ట్ తీసుకోవాలనుకుంటున్నా ఒకటి. సో అది ఇప్పుడు దొరికింది. ఈ టైంలో తీసుకోవాలని ఉంది కావచ్చు, ఇప్పుడు తీసుకున్నా అందుకోసం అని చెప్పేసి. అండ్ ఇంకా ఒక 2 డైలీ యూస్ శారీస్ కూడా తీసుకున్నా. నా కోసం కాదు, అత్తమ్మ కోసం తీసుకున్నా. అత్తమ్మ రెగ్యులర్గా శారీసే కడుతుంది. మళ్ళీ ఎట్లుండాలంటే ఉతికిన తొందర ఆరిపోవాలి, కట్టుకోవడానికి టైం పట్టద్దు, అసలు బరువు ఉండద్దు శారీ. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా ఏం కావద్దు, అట్లుండాలి. అందుకే అట్లా తీసుకున్నా. సో ఇవన్నిటికి ఏం కొనొద్దని వెళ్ళి ఒక 4000 బిల్ చేసుకొని వచ్చిన. పాపం మా ఆయన. మీరు షాపింగ్కి వెళ్తే ఎట్లా తీసుకుంటారు? అసలు కొనడానికనే వెళ్ళి చూసి వస్తారా, చూడ్డానికి వెళ్ళి కొనుక్కొస్తారా? కామెంట్ చేయండి.